నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి ఉషా గారు. 6th క్లాస్ పిల్లల నుంచి కనుక మనం చూస్తే జేఈఈ, నీట్ ఈ మధ్య కాలంలో ఈ రెండింటికి ఉన్న డిమాండ్ మేబీ ఇంకే కోర్సెస్కి లేదేమో అనిపించేంతలా ఉంది. అప్పుడే ప్రపంచంలోకి వస్తూ ఉంటుంటారు, అప్పుడే మెచ్యూరిటీ వస్తూ ఉంటుంది పిల్లలకి. అది స్కూల్స్లో కావచ్చు, బయట సపరేట్గా కోర్సెస్లో కావచ్చు, పంపించేయడం, కూర్చోబెట్టడం, నేర్పించడం చేస్తూ ఉంటుంటారు పేరెంట్స్. పిల్లలకి ఎటువంటి ఇంపాక్ట్ అండ్ దాంతోపాటు అసలు వాళ్ళ మైండ్ సెట్ అండ్ వాళ్ళ క్యాపబిలిటీ అంత గ్రాప్ చేసే అవకాశం ఉంటుంది అంటారా? సబ్జెక్ట్సే బర్డన్గా ఫీల్ అవుతుంటుంటారు పిల్లలు. వీటిని కూడా వాళ్ళు హ్యాండిల్ చేయాలి, ఈ టాస్క్ను కూడా ఫినిష్ చేయాలి అంటే వాళ్ళు ఏ విధంగా సస్టైన్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు? ఇది అత్యవసరమైనటువంటి ప్రశ్న అండి. ప్రతి పేరెంట్ కూడా ఒక్కసారి జాగ్రత్తగా జడ్జిమెంటల్ యాటిట్యూడ్తో కాకుండా వినవలసినటువంటి సెషన్ అండి ఇది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడే మీరు అన్నారు 6th క్లాస్ వస్తే చాలు, మా పిల్లల్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంకా చదివించేయాలి అనేటువంటిదే వాళ్ళ మనసుల్లో ఉంటుంది. అంటే ఆ ఆలోచన ధోరణిలో ప్రతి పేరెంట్ కూడా లక్షలు ఖర్చు పెట్టండి, వాళ్ళని మంచి స్కూల్లో జాయిన్ చేయాలని, మంచి కోచింగ్ ఇప్పించాలని, తద్వారా వాళ్ళు ఐఐటీల్లో కానీ ఎన్ఐటీల్లో కానీ లేదా ఒక డాక్టర్గా భవిష్యత్తులో నిలదొక్కుకోవాలని ఆశపడటం అనేటువంటిది పేరెంట్ చేసేటువంటి పని. ఖచ్చితంగా అది అభినందించవలసినటువంటి పరిణామం. కానీ దీన్ని జాగ్రత్త పాటించకపోతే మీరు ఏదైతే భవిష్యత్తు అని అనుకుంటున్నారో, ఏమి చేయటం వల్ల భవిష్యత్తు ఇవ్వగలమో అని అనుకుంటున్నారో అదే ఆ పిల్లలకి ప్రమాదాన్ని కొని తెస్తుంది అని వేల మంది పిల్లల్ని చూసి నేను చెప్తున్నానండి. ఏమిటి ఎలా అనేటువంటిది చూద్దాం. అసలు జేఈఈ, నీట్ కోచింగ్లో మీరు ఇంకొక మాట కూడా అన్నారు, ఇంకా చదువు అంటే ఇదేనా అని అనిపిస్తుందని. చదువు అంటే ఇదే అని ఇక్కడ ఉన్నటువంటి పర్టికులర్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ మాత్రం చేసిన పని అండి. చదువు అంటే అది ఒక్కటే కాదు. అసలు పిల్లలకి కావలసినటువంటిది చదువు ఒక్కటే కాదండి. చదువుకు ముందు అంటే 6వ తరగతి అంటే సుమారుగా 11 సంవత్సరాల వయసు అండి. 10వ తరగతి అంటే 15-16 సంవత్సరాలు, 11, 12వ తరగతి చూసుకుంటే 18 సంవత్సరాలు చూసుకుంది. అంటే 11 నుంచి 18 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడికి అతి అవసరమైనటువంటిది మొట్టమొదటిగా ఫిజికల్ హెల్త్ అండి. మరి ఫిజికల్ హెల్త్ కావాలి కదండి, ఆ తర్వాత మెంటల్ హెల్త్ అండి, ఆ తర్వాత చదువు అండి. ఈ రెండూ ఉన్నటువంటి వాళ్ళు సాధించగలిగేటువంటిది. ఆ మెంటల్ హెల్త్ క్షీణించితే వాళ్ళ యొక్క శక్తి అంతా కూడా అలా కిందకి పడిపోతుంది. మరి ఇది ఇస్తున్నామా? పిల్లవాడికి మార్కులు వస్తే సరిపోతుందా? అసలు మార్కులు వచ్చే అవకాశం ఉందా? వస్తే ఎంతమందికి వచ్చింది అనేటువంటిది నేను గణాంకాలతో సహా మీకు చెప్తాను. ఇప్పుడు ఏ పిల్లవాడినైనా సరే జేఈఈ, నీట్ కోచింగ్లో జాయిన్ చేసిన ప్రతి పేరెంటు కూడా నీకు ర్యాంకు మాత్రమే, ర్యాంక్ ఖచ్చితంగా నువ్వు సంపాదించాలి అని అంటుంటే మీరు వాళ్ళ భవిష్యత్తుని పాడు చేస్తున్నారు. అంటే ఏ విధంగా అంటారు సార్? మీకు డౌట్ వచ్చింది ఇప్పుడు. అసలు ఏంటండి, అసలు అంటే కోచింగ్లో ఎందుకు జాయిన్ చేస్తాం? ర్యాంక్ రావాలనే కదా. అదేంటి ర్యాంక్ రావాలంటే వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసామంటున్నారు ఏంటి అనే అనుమానం వచ్చింది కదండి. నేను చెప్తాను చూడండి. ర్యాంక్ రావాలి అంటే ఉదాహరణకి 2024 అంటే రీసెంట్ ఇయర్లో కొన్ని గణాంకాలు చెప్తాను. జేఈకి సంబంధించి అటెండ్ అయినటువంటి పిల్లలు సుమారుగా 14,48,000 అండి. మరి ఐఐటీలో సీటు సాధించాలంటే మీకు ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసా అండి? సుమారుగా 17,000 సీట్లు ఉన్నాయి. చాలా తక్కువ. అంటే దీని సక్సెస్ పర్సంటేజ్ ఐఐటీలో సీట్ రావటమే అని అనుకుంటే మీకు ఎంత వస్తుందంటే అరౌండ్ 1.1% వస్తుంది. అంటే 100 మందిలో ఒక్కడికి లేదా ఇద్దరికి మాత్రమే సీట్ వచ్చేటువంటి దాంట్లో నిన్ను పంపించి నీవు ఆ సీట్ రాకపోతే నువ్వు ఫెయిల్ అయ్యావు అని మీ పిల్లలకి చెప్తుంటే ఒక్కసారి వాళ్ళ మానసిక పరిస్థితి చూడండి. ఇది ఐఐటీకి సంబంధించి. ఇక నెక్స్ట్ ఎన్ఐటీకి సంబంధించి లేదు ట్రిపుల్ ఐటీకి సంబంధించిన సీట్లు కూడా మనం పరిగణలోకి తీసుకుంటే అక్కడ సుమారుగా అదొక 24,000, ఇదొక 8,000, 33,000 దగ్గరికి ఉంటాయన్నమాట అండి. దాని పర్సంటేజ్ చూస్తే అక్కడ సక్సెస్ అన్ని చూస్తే మనం అది కూడా అరౌండ్ 2.2 or 2.3% వస్తుంది. అంటే చూడండి, 100 మందిలో 2 లేదా 3 మాత్రమే సీట్లు వస్తాయి అక్కడ. ఇది సత్యం. ఇక నీట్కు చూద్దామండి. నీట్కి సుమారుగా 23,30,000 పిల్లలు రాస్తున్నారు. ఎన్ని సీట్లు ఉన్నాయంటే 1,09,000 సుమారుగా ఉన్నాయి. ఎంబీబీఎస్ సీట్లు దేశవ్యాప్తంగా 1,09,000 మాత్రమే ఉన్నాయి.
మరి సక్సెస్ పర్సంటేజ్ అంతా లెస్ దెన్ 5% అండి. అంటే 100 మందిలో 5గురికి మాత్రమే వస్తుంది. సో మరి మిగిలిన పరిస్థితి, నేను అందుకే ఆ మాట అన్నానండి. సక్సెస్ అంటే సీట్ రావటమే, అందులో సీట్ రావటమే సక్సెస్ అని మీరు చెబితే జీవితాన్ని నాశనం చేసినట్టే కదండి. మీరు భవిష్యత్తు ఇవ్వట్లేదు, ఇవ్వాలనేటువంటి తలంపులో ఆ మార్కెటింగ్, ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క మాయలో పడి వాళ్ళ భవిష్యత్తుని మనం పాడు చేస్తున్నాము. ఇది పరిస్థితి, ఇది గణాంకాలండి. మరి ఇలా ఉన్నప్పుడు ఎలా అసలు కోచింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదా? అందులో ఇద్దరికే వస్తే ఎవరో ఉంటారులే, మన పిల్లవాడు అందులో ఉండకూడదా? ఎస్, ఖచ్చితంగా ఉండాలి అని అనుకోవడంలో ఖచ్చితంగా అనుకోవాలండి. సో అనుకునేటువంటి ప్రయత్నంలో ఖచ్చితంగా ప్రతి పేరెంట్ ఉండాలి. దానికి ఇవ్వాల్సినటువంటి శక్తి ఆ పిల్లలు ఇస్తున్నారా లేదా అనేది మనం చూడాలి. దీనికి ఒక కథ చెప్తాను ఉషా గారు మీకు. ఒక 3 తాపీ మేస్త్రులు ఉన్నారండి. ఈ 3 తాపీ మేస్త్రులు కూడా ఒక కట్టడాన్ని కడుతున్నారు. కడుతుంటే మొదటి తాపీ మేస్త్రి దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నారు మీరు అని అడిగారు. నేను ఒక తాపీ మేస్త్రినండి, గోడ కడుతున్నాను అన్నాడు. రెండో తాపీ మేస్త్రి దగ్గరికి వెళ్ళి అడిగారు. అతను ఏం చెప్పాడంటే, నేను ఒక భవనాన్ని కడుతున్నాను అని చెప్పాడు. మూడో తాపీ మేస్త్రి దగ్గరికి వెళ్ళారు. మీరేం చేస్తున్నారు అంటే, నేను ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని కడుతున్నాను. ఈ దేవాలయం మనుషుల యొక్క మానసిక ప్రశాంతతనిస్తుంది. వాళ్ళ యొక్క ఆలోచనలో కానివ్వండి, వాళ్ళ యొక్క జీవితంలో కానివ్వండి, వెలుగులు నింపేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలోని ఒక అద్భుతమైనటువంటి భవంతి చేయటంలో నేను పాత్రునయ్యాను అని చెప్పాడు. 3 ఒకే పని చేస్తున్నారు. సో 3లో ఉన్నటువంటి ఆలోచన విధానం వేరు. కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే మొదటి తాపీ మేస్త్రి ఎప్పటికీ తాపీ మేస్త్రిలానే ఉంటాడండి. రెండో తాపీ మేస్త్రి చూస్తే ఒక ప్రొఫెషనల్గా ఎదగచ్చు. అతనితో పాటు కుటుంబాన్ని చక్కగా ముందుకు చేసుకుంటూ కొంత నేర్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక మూడో తాపీ మేస్త్రి సృష్టించేటువంటి అద్భుతాలు, క్రియేటివిటీ. సో అది మనం చెప్పలేమండి, ఏ స్థాయికైనా వెళ్తుంది. స్కిల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళచ్చు. అంటే ఇక్కడ 3 పాయింట్లు అండి. అంటే మనం చేసే పనితో కనెక్షన్ కావాలి, ఆ పని మీద రైట్ యాటిట్యూడ్ మనకి డెవలప్ అవ్వాలి. మూడోది ఆ యొక్క పని తాలూకా ఫలితాలతో వీళ్ళ ప్రయాణాన్ని అటాచ్ చేయాలి. ఈ 3 ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ కూడా మనం ఇప్పుడు చెప్తున్నటువంటి జేఈ నీట్ జర్నీలో మనం చూడాల్సింది ఏమిటి అంటే, రిజల్ట్ రావటం అనేది లాస్ట్ స్టెప్ అండి. దాని ముందు చేసేటువంటి ప్రయాణం చాలా గొప్పది అయి ఉండాలి. సో అది గొప్పది అయి ఉంటే వీళ్ళు వెళ్తే ఆ 2%లో ఉంటారు, లేకపోయినా వాళ్ళ జీవితం మీద నమ్మకంతో వాళ్ళు ముందుకెళ్తారు. అలా కాని పక్షంలో అది మాత్రమే ఫలితం అని చెప్పిన సందర్భంలో, అక్కడ ఫలితం రాని సందర్భంలో వాళ్ళు నాకు ఆ సామర్థ్యం లేదని, ఇతను ఎంత కష్టపడినా, ఈ పిల్లలు ఎంత కష్టపడినా సరే నాకు సామర్థ్యం లేదు, నేను సెకండరీ పర్సన్ అనేటువంటి దాన్ని మనం వాళ్ళలో ఇన్కల్కేట్ చేస్తాము. సో కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నది ఏమిటంటే, ఈ జేఈ నీట్ జర్నీ ఏదైతే మీరు పిల్లల్ని వేస్తున్నారో, వీళ్ళు రకరకాల స్టేజెస్ ఉంటాయండి. వాళ్ళలో ఫోకస్ పెరగటం ఒక మొట్టమొదటి స్టెప్. ఆ ప్రయాణంలో వచ్చేటువంటి స్ట్రెస్, యాంగ్జైటీని ఏ విధంగా అధిగమించాలి అనేటువంటిది తెలుసుకోవటం నెక్స్ట్ స్టెప్. ఆ తర్వాత గంటల తరబడి ఫోకస్ని ఎలా పెంచుకోవాలి, సస్టైన్డ్ ఫోకస్ అని అంటాం. ఫోకస్లో రకరకాలు ఉంటాయి, దాన్ని ఎలా పెంచుకోవాలి. ఆ తర్వాత ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత, ఇంత కష్టపడి చదివిన తర్వాత ఎగ్జామ్లో ఫలితం వస్తుందా అంటే, ఆ ఫోకస్ లేకపోతే 3 గంటలు ఫోకస్ పెట్టలేరు, ఎగ్జామ్ రాయలేరు వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా. సో టెస్ట్కి సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉంటాయి. మరి దాన్ని ఎలా అధిగమించాలి, ఈ ప్రయాణాన్ని, ఆ ప్రయాణంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని వాళ్ళు తెలుసుకుని ముందుకెళ్ళే విధంగా వాళ్ళని ట్రైన్ చేయగలిగితే, ఇందాక మీకు చెప్పాను, ఆ యాటిట్యూడ్ తీసుకురావటం. సో ఆ బిగ్గర్ గోల్. సో వీళ్ళు చేసే ప్రయాణంలో జేఈ నీట్ అనేది ఒక పార్ట్ అండి. అది క్రాస్ అయ్యి ముందుకు వెళ్ళిపోతారు. అందులో వెళ్ళాలనుకుంటే వెళ్తారు, లేదా దానికన్నా బిగ్గర్గా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ జర్నీని మనం వాళ్ళని కనెక్ట్ చేయాలన్నాడు. సో అలా కాకుండా దీనికి మాత్రమే ముడిపెట్టడం వల్ల అనేక మంది, నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు 11th 12th కంప్లీట్ అయ్యి, లేదా 6th నుంచో 8th నుంచో కోచింగ్లో ఉండి అయినటువంటి పిల్లల్ని ఒక్కసారి మీరు మాట్లాడండి, వాళ్ళతో ఒక్కసారి మనసు విప్పి మాట్లాడండి. మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు ఏం చేయాలో అర్థమవుతుంది. సో ఈ కాంటెక్స్ట్లోనండి మనం మాస్టర్ ఆఫ్ ద గేమ్ అని ఈ యొక్క దాంట్లో ఇప్పుడు ఏదైతే సమస్యలు చెప్పానో వాటిని ఎలా అధిగమించాలో చూసినప్పుడు జీవితంలో కూడా వాళ్ళకి ఆ శక్తి ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. సో ఖచ్చితంగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, క్లాస్ రూమ్ లెర్నింగ్ అనేటువంటిది మార్కుల కోసం కాదు, ర్యాంకుల కోసం ఎంత మాత్రం కాదు. దానికన్నా ముందు
వాళ్ళలో వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావటం. ఎప్పుడైతే ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూసామో, నేను అనేక మందిని చూశానండి, అలా ఉవ్వెత్తున లెగిసినటువంటి పిల్లలు ఎంతోమంది ఉంటారు. సో దాన్ని ఇన్కల్కేట్ చేయాలండి. సో మీరు అన్నట్టుగానే ఐఐటి జేఈ ఎప్పుడైతే 6th స్టాండర్డ్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారో పేరెంట్స్, వాళ్ళ జీవితాల్లో ఇంకా చాలా ఉంటాయి నేర్చుకోవాల్సినవి. దాన్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఎలా సస్టైన్ అవ్వాలి వాటిల్లో అన్న వాటిపైన అవగాహన పెంచుకోవాలంటే ఇది చాలా పెద్ద జర్నీ. ఎపిసోడ్ 2, 3 అన్న సిరీస్ లాగా మనం చేసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే చాలామంది పేరెంట్స్కి దీనిపైన అవగాహన ఎంతైనా రావాల్సిన అవసరం ఉంది, అవేర్నెస్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. సీట్ ఒక్కటే కాదు, దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అన్న ఆలోచన, అవేర్నెస్ అండ్ క్రియేటివిటీ పిల్లల్లో ఎప్పుడైతే వస్తూ ఉంటుందో భవిష్యత్తును చూడగలుగుతారు. యాంగ్జైటీలు, డిప్రెషన్లు, సూసైడల్ ఇటువంటివి ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో పర్సనల్గా ఎవరైనా సరే మీట్ అవ్వాలి అనుకున్నా, కలవాలి అనుకున్నా, జేఈఈ నీట్కి సంబంధించి ఒకసారి మేము పూర్తి నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటున్నాం, మేము ఇందులోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం, అసలు ఏంటి అన్న విషయాలపైన వాళ్ళు కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా, లేదా సెషన్సే కావాలి అనుకున్నా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా అండి. అంటే ఇక్కడ మీకు చెప్పినట్టుగా ఇండివిజువల్గా వాళ్ళకి దాని మీద పూర్తి అవగాహన కావాలి అంటే పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్ ద్వారా. లేదు అంటే మనం ఈ మాస్టర్ ఆఫ్ ద గేమ్ అని ఈ యొక్క లోపల ఇంటర్నల్గా ఆ మెంటల్ స్ట్రెంగ్త్ని తీసుకురావటానికి, భవిష్యత్తుకు పునాది వేయటానికి సెషన్స్ కూడా మనం చేస్తూ ఉన్నామండి. ఒకటి ఏమిటంటే ఆ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ మీరు చెప్పారు, దాన్ని ఎలా అధిగమించాలి అనేటువంటి దాని మీద యూనిక్ సెషన్ అండి. అలాగే కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఈ యొక్క జర్నీలో, పర్టికులర్లీ 11th 12th వెళ్ళేటప్పటికి ఆ కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది. మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. మూడవది టెస్ట్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ రాసేటప్పుడు యాంగ్జైటీ వస్తుంది పిల్లల్ని, దానికి ముందే మనం ఎలా తయారవ్వాలనేటువంటి స్పెసిఫిక్ పాయింట్స్ మీద బ్యూటిఫుల్ సెషన్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఆ రిక్వైర్మెంట్ ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.